కుబేరుడు ధనదైవంగా ప్రసిద్ధి చెందినవాడు. తనకు ఉన్న అపారమైన సంపదపై అతనికి ఎంతో గర్వం ఉండేది. ఒకరోజు అతను ఒక భారీ విందును ఏర్పాటు చేసి అనేక మంది ప్రముఖ దేవతలను ఆహ్వానించాడు. ఆ ఆహ్వానితుల్లో శివుడు మరియు పార్వతీదేవి కూడా ఉన్నారు. అయితే శివపార్వతులు ఆ విందుకు హాజరు కాలేక తమ కుమారుడు గణేశుడిని పంపారు. గణేశుడు చిన్న పిల్లవాడే అయినా అతను ఉనికి ఉన్న అన్నీ భీక్షించడం ప్రారంభించాడు. కొద్దిసేపట్లోనే విందుకు ఉంచిన ఆహారం మొత్తం అయిపోయింది. ఆ తర్వాత అతను గిన్నెలు, పాత్రలు, ఫర్నిచర్, అలకాపూర్లోని ఇతర వస్తువులను తినడం ప్రారంభించాడు. చివరికి విందుకు ఆతిథ్యం ఇచ్చిన కుబేరుని మింగేందుకు ముందుకు వెళ్ళాడు. భయంతో వణికిపోయిన కుబేరుడు శివుణ్ణి ఆశ్రయించి సహాయాన్ని కోరాడు. శివుడు గణేశుడికి వేయించిన ధాన్యాలతో కూడిన ఒక చిన్న పాత్రను ఇచ్చాడు. అది తిన్న వెంటనే గణేశుడి ఆకలి తీరిపోయింది. కుబేరుడు తన పొగరు గ్రహించి తను తప్పును అర్థం చేసుకున్నాడు. స్వామి, నేను ధనాన్ని గర్వం కోసం కాకుండా మంచి పనులకు ఉపయోగించాలి అని శివుణ్ణి క్షమాపణ కోరాడు.